నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 73వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. అర్జున ఉవాచ నష్టో మోహస్మృతిర్లబ్ధాత్ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్తి గత సందేహ కరిష్యే వచనం తవ. తాత్పర్యం: అచ్యుత, నీ అనుగ్రహము వలన నాలోని మోహము నశించినది, నాకు స్మృతి కలిగినది, నాలోని సందేహములన్నీ తొలగిపోయాయి. నీవు ఏమి చెబితే అది చేస్తాను. కృష్ణుడు అడిగిన ప్రశ్నకు అర్జునుడు ముచ్చటగా 3 ముక్కల్లో సమాధానం చెప్పాడు. అర్జునుని సమాధానం నష్టో అనే క్రియాపదంతో మొదలైంది. హనుమంతుడు లంకలో సీతను చూసి వచ్చిన తరువాత రామునితో ఇదే విధంగా చూసితి సీతను అని క్రియాపదంతో మొదలుపెట్టాడు. అంటే తాను చేసిన కార్యాన్ని, పొందిన అనుభూతిని మొట్టమొదటి పదంలోనే స్పష్టం చేయడం. ఇక్కడ కూడా అర్జునుడు నష్టో అంటే నష్టమైంది అని గట్టిగా అన్నాడు. తర్వాత మోహ అన్నాడు. అంటే నాలో ఉన్న మోహము, అజ్ఞానము పూర్తిగా నశించిపోయింది అని అర్థం. అంటే నాకు జ్ఞానోదయమైంది. ఎలా అంటే వెలుగు రేఖలు రాగానే చీకటి దానంతట అదే పోతుంది. చీకటి అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. వెలుగు లేకపోవడమే చీకటి. అంధకారము. మనం అందరం జ్ఞానస్వరూపులం, ఆనంద స్వరూపులం. కాకపోతే మనకు మనమే ఆ జ్ఞానానికి, ఆనందానికి మసి పూసుకున్నాం. ఆ మసి తుడిచేసుకుంటే జ్ఞానము ప్రకాశిస్తుంది. అదే మాట ఇక్కడ అన్నాడు అర్జునుడు. నాలోని అజ్ఞానం నశించింది అని అన్నాడు. మరి ఆ అజ్ఞానం ఎలా నశించిందనే దానికి సమాధానం పక్కనే అన్నాడు. త్వత్ప్రసాదాన్మయాచ్యుత అంటే నీ అనుగ్రహం వల్ల నా అజ్ఞానం నశించింది అని అర్థం. మనలో ఉన్న అజ్ఞానం పోవడానికి భగవంతుని అనుగ్రహం తప్పకుండాలి. లోకాలను ఆవరించిన అంధకారం తొలగాలంటే సూర్యోదయం కావాలి. అలాగే మనలో ఉన్న అజ్ఞానం నశించాలంటే మనకు పరమాత్మ అనుగ్రహం ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? సందేహాలు నశించిపోతాయి. ఎంత ఎక్కువ చదివితే అన్ని ఎక్కువ సందేహాలు వస్తాయి. ఏమీ చదువుకోని వాళ్ళు పరమాత్మను గుడ్డిగా నమ్ముతారు. ఆయనకు ఆత్మార్పణం చేసుకుంటారు. దానికి ఉదాహరణ గోకులంలో గోపికలు. వారికి చదువు రాదు. వారికి కృష్ణుడి గురించి ఎటువంటి సందేహములు లేవు. దానిని మూఢభక్తి అని అందరూ ఎగతాళి చేస్తారు. సందేహాలు కలిగిన జ్ఞానం కన్నా ఎటువంటి సందేహాలు లేని మూఢభక్తి మేలు కదా. అందుకే అర్జునుడు నాలో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయని గట్టిగా ఉద్ఘాటించాడు. ఇంకా ఆఖరుది కరిష్యే వచనం తవ అంటే కృష్ణ, నీవు చెప్పినట్టు చేస్తాను అని అన్నాడు. అంటే సంపూర్ణ శరణాగతి. నీవే తప్ప నితఃపరం వెరుగ అనే స్థితి. మనం కూడా క్రమక్రమముగా ఆ స్థితికి చేరుకోవాలి. దానికి 3 మెట్లు. 1 మనలో ఉన్న అజ్ఞానం పోవాలి. 2 మనలో ఉన్న సందేహాలను విడిచిపెట్టాలి. 3 పరమాత్మను సంపూర్ణ శరణాగతి పొందాలి. ఈ 3 ఆచరిస్తే మనకు అనంతమైన సుఖము, శాంతి కలుగుతాయి. ఏ చింత చీకు ఉండదు. గీతను కేవలం వినడమే కాదు, ఆచరించాలి. అనుభవంలోకి తెచ్చుకోవాలని అంతర్లీనంగా చెప్పాడు వ్యాసుడు. కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు అని కాకుండా వెంటనే ఫలితం కూడా ప్రకటించాడు. అంటే అర్జునుడు గీతను ఆచరణలో పెట్టాడు. తనలో అజ్ఞానం పోయిందన్నాడు. నీకు పూర్తిగా శరణాగతి అన్నాడు. నీవు చెప్పినట్టు చేస్తానని అన్నాడు. మనం కూడా గీతను విన్నదానికి ఫలితం దానిని ఆచరణలో పెట్టాలి. అజ్ఞానం తొలగించుకోవాలి. పరమాత్మను ఏకాగ్ర బుద్ధితో నమ్మాలి. కేవలం కోరికల కోసమే పరమాత్మను పూజించకూడదు. దేవుళ్లను మార్చకూడదు. దేవుళ్ల మధ్య భేదము చూపించకూడదు. ఇష్ట దైవాన్ని నమ్మాలి. ఆయనకు శరణాగతి కావాలి. అప్పుడే సుఖము, శాంతి లభిస్తాయి. ఇంకొంచెం వివరంగా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుందాం. నష్టో మోహం స్మృతిర్లబ్ధ అంటే మోహం పోయింది, పూర్వ జ్ఞానం వచ్చింది. అంటే మనకు స్వతహా సిద్ధంగా జ్ఞానం ఉంది. అది మోహంతో మూసుకుపోయింది. సంసారము, ప్రాపంచిక విషయాలు, విషయవాంఛలనే మోహం తొలగిపోతే మనలో ఉన్న అజ్ఞానమనే చీకటి తొలగిపోతే జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది.
ముందు మనం ఆ పని చేయాలి. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. మనసుకు పట్టిన మకిలిని తుడిచేసుకోవాలి. ఈ సందర్భంగా జగద్గురు శంకరాచార్యుల వారి ఆత్మబోధలోని శ్లోకం గుర్తుకు తెచ్చుకుందాం. ఆత్మాతు సతతం ప్రాప్యో హ్యప్రాప్తవద విద్యయా తన్నాశే ప్రాప్తవద్బాది స్వకంఠాభరణం యథ. మనలో ఆత్మ ఎల్లప్పుడూ ఉంది, కానీ మనలో ఉన్న ఆ అవిద్య వలన ఆత్మను గుర్తించలేకపోతున్నాం. శరీరమే నేను అనుకుంటున్నాం. శరీరమే నేను అనే అవిద్య తొలగిపోతే మెడలో ఉన్న కంఠహారము కనపడినట్టు మనకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి పరమాత్మ అన్ని జీవరాశుల్లో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. కానీ మనలో జన్మల నుండి పేరుకుపోయిన అజ్ఞానం వల్ల మనం ఆత్మను గుర్తించడం లేదు. గీత, గురువు మొదలగు వారు ప్రసరించే వెలుగు సాయంతో అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించుకొని ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలి. దానికి మనకు కావాల్సింది త్వత్ప్రసాదాత్ గురువుల యొక్క, పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. అజ్ఞానమనే మాయను దాటడానికి గురువు చుక్కాని లాంటివాడు. మనకు సరైన దారి చూపిస్తాడు. గురువు, శిక్షకుడు, వీటిని మనం ఒకే అర్థంలో వాడుతుంటాం, కానీ వాటి అర్థాలు వేరు. గురువు అంటే తన శిష్యుణ్ణి చీకట్లో నుండి వెలుగులేకి నడిపించేవాడు, జ్ఞానదాత. శిక్షకుడు అంటే కేవలం శిక్షణ ఇచ్చేవాడు. ఉపాధ్యాయుడు అంటే బోధించేవాడు. శిక్షకుడు, బోధకుడు కేవలం తమ పనులు తాము నిర్వర్తిస్తూ ఉంటారు. శిష్యుని గురించి పట్టించుకోరు. కానీ గురువు అలా కాదు. తన శిష్యుని వేలు పట్టుకొని చీకట్లో నుండి వెలుగులేకి నడిపిస్తాడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు అయిన గర్గుడు, సాందీపుడు మొదలగు గురువుల వద్ద విద్య నేర్చుకున్నాడు. మనకు అంతా తెలుసు అనుకోవడం పొరపాటు. గురువును ఆశ్రయించి తెలియనివి తెలుసుకోవడం విఘ్నుల లక్షణం. దానివల్ల కలిగే లాభము గత సందేహ, అంటే మనలో ఉన్న సందేహాలు తొలగిపోతాయి. మనలో కలిగే సందేహాలను తీర్చే సమర్థత ఉన్నవాడు గురువు ఒక్కడే. కాబట్టి సమర్థుడైన గురువును ఆశ్రయించడం ప్రతివాడి కర్తవ్యం. ఆఖరు వాక్యం కరిష్యే వచనం తవ, అంటే నీవు చెప్పినట్టు చేస్తాను, పరమాత్మ చెప్పినట్టు చేస్తాను అని అర్థం. అంటే నేను చేస్తున్నాను, అంతా నా వల్లే జరుగుతూ ఉంది అనే అహంకారం, కర్తృత్వ భావన వదిలిపెట్టి శరణాగతి పొందడం, ఇదే మానవుని అంతిమ లక్ష్యం. ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడు గత సందేహ అని అన్నాడంటే నా సందేహాలు, అనుమానాలు, అపోహలు అన్నీ తొలగిపోయాయని అర్థం. మహాత్మా గాంధీ గారు తనకు ఏ విషయంలో ఏ సందేహం వచ్చినా నేను గీతను చదువుతాను, నా సందేహాలకు సమాధానం దొరుకుతుంది అని చెప్పారు. ఇది నేటి కాలానికి కూడా వర్తిస్తుందని ఇటీవల వచ్చిన హిందీ సినిమా ఓ మై గాడ్ అనే సినిమాలో నిరూపించారు. అందులో ఒకడు పరమాత్మ మీద నష్టపరిహారం కొరకు దావా వేస్తాడు. దేవుడి వల్లని అతనికి నష్టం జరిగిందని నిరూపించుకోమంటుంది కోర్టు. భగవద్గీతలో అతనికి సమాధానం దొరికింది. ఇది కేవలం వినోదానికి ఉపయోగించుకున్నా మనకు ఈరోజు కలిగే సందేహాలన్నిటికీ కాకపోయినా కనీసం కొన్నింటికైనా గీతలో సమాధానాలు దొరుకుతాయి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇంతటితో కృష్ణార్జున సంవాదం పూర్తయింది. హమ్మయ్య, తన పని పూర్తయింది అని కృష్ణుడు రథం తోలడానికి నొగల మీద కూర్చున్నాడు. యుద్ధము చేయడానికి అర్జునుడు రథం మీద పెట్టిన గాంధీవం చేతుల్లోకి తీసుకున్నాడు. అమ్ముల పొది సరి చూసుకున్నాడు. యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. ఇంకా వారి మధ్య మాటలు లేవు. ఇంకా మాట్లాడాల్సింది సంజయుడు. ఇక్కడి నుండి తరువాతి 5 శ్లోకాలలో సంజయుడు తాను పొందిన అనుభవము, అనుభూతి ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.